నాకు గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం. కానీ అదెలా చేసుకోవాలో తెలీదు అని మీలో ఎవరైనా ఫీల్ అయ్యే వాళ్ళున్నారా? అలా అయితే ఎలాంటి ఫీలింగ్స్ అవసరం లేదండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. దీనికి కావాల్సిందేంటో చూసేద్దామా? ధనియాలు, జీలకర్ర, పట్టా, లవంగం, తెల్ల నువ్వులు, ఎండుమిరపకాయలు, పల్లీలు, ఉద్దిపప్పు, పచ్చినీపప్పు, కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పసుపు కొంచెం, సాల్ట్ కొంచెం వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అంతా కూడా ఒకటిగా మిక్స్ చేసి రెడీగా పెట్టుకోవాలి. వంకాయలని బాగా వాష్ చేసి 4 భాగాలు కట్ చేసుకోవాలండి. పురుగులు ఉందా లేదా చెక్ చేసుకోండి. మెయిన్ పాయింట్ అది. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను దాంట్లో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. స్టఫ్ చేసుకున్న కుక్కర్లో ఆయిల్ వేసి మనం స్టఫ్ చేసుకున్న వంకాయలనంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలానే మనం మిగిలిన మసాలాను కూడా అందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేయాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా అంటే గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.